పవన్ కళ్యాణ్ తన కుమారుడికి ఎప్పుడైతే సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాస్తవంగా ఆ రోజునే తను చెప్పినటువంటి సందర్భంలో అది చిన్న సంఘటన అనుకున్నారు, కానీ అంత మేజర్ సంఘటన. అందులో ఒకళ్ళు ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయాలు పాలవడం. ఆ సందర్భంగా భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టమేమో స్వల్పమైనటువంటి సమస్యతో బయటపడగలిగాడు తన బిడ్డ. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళడం, అటు పక్కన చిరంజీవి గారి కుటుంబం కూడా వెంట ఉండటం. ఆ తర్వాతన బిడ్డకి ట్రీట్మెంటు అక్కడ త్వరగానే కోలుకున్నాడు తను. ఆ తర్వాతన ఫస్ట్ ఎమర్జెన్సీ నుంచి ఆ తర్వాతన బెడ్ మామూలు రూమ్కి మళ్ళించడం, ఆ తర్వాత తనను వెంట పెట్టుకుని ఇండియాకి తీసుకురావడం. ఆ సందర్భంగా తను తిరుమల శ్రీవారికి మొక్కుకున్నాడు తన సతీ సమేతంగా ఈ గండం గట్టెక్కిన తర్వాత వస్తామని. అందుకని ఇమ్మీడియట్గా రాగానే నేరుగా తిరుమలకి వెళ్ళారు. అనాకొండిదిల ఇప్పుడు తను వచ్చేటప్పటికి వాస్తవంగా ఇంకా క్రైస్తవంలోనే ఉన్నారు. ఇంతకుముందు తన బిడ్డ కూడా వాస్తవంగా డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు అనాకొండిదిలా కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఏదైతే తను క్రైస్తవంలో ఉండి హిందుత్వాన్ని నమ్ముతున్నానని చెప్పి, వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నానని. ఆ తర్వాతన రేపు ఉదయం సుప్రభాత్ దర్శనం చేసుకోబోతున్నారు. ఈ లోపుగా తను తలనీలాలు సమర్పించారు. ఇది గొప్ప విశేషమైనటువంటి అంశం. అంటే తలనీలాలు సమర్పించడం గొప్ప విశేషం ఏంటనేది కాదు, తను అన్యమతం నుంచి పాటిస్తూ ఇప్పుడు భగవంతుడి పట్ల విశ్వాసం వ్యక్తం చేయడమే కాకుండా శ్రీనివాసుడి దయతో బిడ్డకి ప్రాబ్లం ఏమి లేకుండా ఉన్నందుకు గాను తలనీలాలు సమర్పించడం అన్నటువంటిది ప్రత్యేకం. రేపు ఉదయం దర్శనం చేసుకోబోతున్నారు.